అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో పెన్షన్స్ పంపిణీ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా ఒక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఏపీలో జనవరి నెలలో అంటే జనవరి 2026 కొత్త సంవత్సరంలో పెన్షన్ తీసుకుపోయే వారందరికీ కూడా ప్రభుత్వం 2 శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగిందండి. మరి జనవరి నెల పెన్షన్ల విషయంలో కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట. ముందుగా వీరికే పెన్షన్ పంపిణీ అనేది చేస్తారండి. అలాగే జనవరి 1వ తారీఖున కాకుండా ముందే పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులని ఆదేశించడం జరిగిందనమాట. అలాగే మనకి ఈ యొక్క జనవరి నెల పెన్షన్ పంపిణీలో భాగంగా మనకు మరికొన్ని అప్డేట్స్ను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. మరి జనవరి నెలలో ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి పెన్షన్ రాదు, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనవరి నెల పెన్షన్ల పైన వచ్చినటువంటి 2 భారీ శుభవార్తలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, అదేవిధంగా మరి కొత్త పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తున్నారు, ఎవరికి పెన్షన్స్ అనేవి రద్దు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. మరి క్లారిటీగా వీడియో మీకు తెలియాలి అంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ పంపిణీ విషయంలో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి నెల కూడా 1వ తారీఖునే చంద్రబాబు నాయుడు గారు ఇంటి వద్దకే వెళ్ళి అందరికీ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగిందండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే విధంగా పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మరి పెన్షన్దారులందరికీ కూడా భారీ శుభవార్తలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మరి పెన్షన్ పంపిణీ జనవరి నెల 1వ తారీఖున జనవరి 1 కాబట్టి మరి ఆ రోజే పంపిణీ చేస్తారా, లేకపోతే ముందుగానే పంపిణీ చేస్తారా? మరి కొత్త పెన్షన్స్కి ఆ రోజు నుంచి మంజూరు చేస్తాము, కొత్త పెన్షన్స్ కూడా జనవరి 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి కొత్త పెన్షన్స్ మరి అప్లికేషన్స్ మనం ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, పెన్షన్స్ సంబంధించినటువంటి పెన్షన్దారులందరూ కూడా వెంటనే మీరు ఈ 2 అప్డేట్స్ కూడా చేసుకోవాలండి. ఎందుకంటే పెన్షన్ అనేది ఒక రోజులో వచ్చేది, ఒక రోజు ఇచ్చేసి ఆపేసేది కాదు కదా. ప్రతి నెల కూడా పెన్షన్ అనేది పంపిణీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరానికి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారండి. మరి ఆ అప్డేట్స్ అన్నీ కూడా పెన్షన్దారులందరూ కూడా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి. ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. చాలామంది వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వదిలేయకుండా మరి వీడియోకి మీరు ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. మీ లైక్ అనేది మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే కనుక తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసుకుని ఉంచుకుంటే కనుక నేను ఏ రకమైన వీడియో ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట. అందరికన్నా ముందుగానే సమాచారాన్ని మీరు మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మరిన్ని అప్డేట్స్ను మరిన్ని పథకాల సమాచారాన్ని నేరుగా మీరు వెంటనే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి అనుకుంటే, ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా మరి మన వీడియోలోకి వెళ్ళిపోయి వివరాలు అనేవి క్లారిటీగా తెలుసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ ఉంది. ఇక ప్రతి నెల కూడా 1 మరియు 2 తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ అనేది పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జనవరి నెల పెన్షన్ని ముందు రోజే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి. అంటే ఈ నెల 31వ తారీఖునే మనకి జనవరి నెల పెన్షన్ అనేది పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట. మరి జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ కాబట్టి ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి డిసెంబర్ 31వ తారీఖునే పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క జనవరి నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి డిసెంబర్ 31వ తారీఖునే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ డిసెంబర్ 31వ తారీఖున మీరు పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇంటి వద్దనే ఉండి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్ తీసుకోకపోతే జనవరి 1న మరి సెలవు కాబట్టి జనవరి 2వ తారీఖున తిరిగి పెన్షన్ పంపిణీ అనేది చేస్తారన్నమాట. కాబట్టి జనవరి 2వ తారీఖున ఎవరైనా పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే, తీసుకోకుండా ఉంటే జనవరి 2వ తారీఖున పెన్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ముందు రోజే వెళ్ళి పెన్షన్ తీసుకోండి. అంటే డిసెంబర్ 31వ తారీఖున మీరు ఎక్కడ ఉన్నా కానీ పెన్షన్ అనేది తీసేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎలాంటి అనారోగ్య కారణాలు ఉన్నా,
లేదా ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ ముందుగానే మీరు సచివాలయ సిబ్బందికి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వడం చేయండి. ఈ విధంగా అయితే మీకు డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా డిసెంబర్ 31వ తారీఖున జరిగే పెన్షన్ పంపిణీ విషయంలో ఆయనే నేరుగా పాల్గొనడం కూడా జరుగుతుందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి పెన్షన్ రాదు అనేది కనుక చూస్తే, ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ కేటగిరీలో ఎవరైతే అర్హత లేదో, అంటే ఎవరికైతే వెరిఫికేషన్ వెళ్ళి వచ్చారో, ఎవరికైతే మరి వెరిఫికేషన్‌కి 40% కంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చిందో అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది జనవరి నెలలో ఇవ్వరండి. ఇక ఎవరైతే మళ్ళీ కూడా మనకు 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందో వారికి యథావిధిగా మరి ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న వాళ్ళు మరి అప్పీల్ చేసుకోవాలండి. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కొంత సమయం పడుతుందనమాట. మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మీ పర్సంటేజీ 40% కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం అనేది ఈ యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తుందండి. 40% కన్నా తక్కువ ఉంటే కనుక పెన్షన్ అనేది తొలగించడం అయితే జరుగుతుందనమాట. ఎవరికైతే వెరిఫికేషన్‌లో మరి సదరం సర్టిఫికేట్‌లో పర్సంటేజ్ అనేది తగ్గిపోయిందో అలాంటి వారందరికీ కూడా పెన్షన్ రాదనమాట. అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది పూర్తిగా తీసేస్తారండి. ఇక గుర్తుంచుకోండి. ఎవరైతే నవంబర్ నెలలో భర్తకు పెన్షన్ వస్తూ ఉండి కనుక ఆ భర్త చనిపోయి ఉంటే అలాంటి వారికి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద భర్త పెన్షన్ని భార్యకు బదిలీ చేస్తూ కూడా స్పౌజ్ పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి కూడా ఈ స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ అనేది ఉందండి. అలాగే ఈ పెన్షన్కి సంబంధించి పెన్షన్ కూడా మంజూరు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా నవంబర్ నెలలో ఎవరికైతే ఇలాంటి ఇబ్బంది కలుగుతుందో అలాంటి వారందరికీ కూడా డిసెంబర్ 31వ తారీఖున వితంతు పెన్షన్ ఆప్షన్ కింద 4,000 రూపాయల వరకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది కొత్త పెన్షన్ కిందే వస్తుందన్నమాట. అలాగే ఎవరైనా సరే నవంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉన్నా, డిసెంబర్ 1వ తారీఖున పెన్షన్ తీసుకోకుండా ఉన్నా, ఇప్పుడు జనవరి 1వ తారీఖుకి సంబంధించి ముందు రోజు ఇస్తున్నారు కాబట్టి మీకు 2 నెలల పెన్షన్ కలిపి ఒకటేసారి రావడం అయితే జరుగుతుందనమాట. అంటే నవంబర్ నెల, డిసెంబర్ నెల తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 12,000 రూపాయల వరకు 8,000 రూపాయల వరకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా ఈ పెన్షన్‌లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎవరైనా కనుక కంటిన్యూగా 3 నెలల వరకు పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి 3వ నెలలో చక్కగా 3 నెలల పెన్షన్ కలిపేసి 12,000 రూపాయలు ఒకటేసారి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇది ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వల్ల, కొన్ని కారణాల వల్ల ఎవరైనా ఇంటి వద్ద లేకుండా పెన్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉందండి. కాబట్టి తప్పకుండా మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు. ఉద్దంత పెన్షన్, ఒంటరి మహిళ, మిగిలిపోయినటువంటి వికలాంగ పెన్షన్లు అన్నీ కూడా ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది. ఇక వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ కారణంగా కొత్త పెన్షన్స్కు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వట్లేదండి. తాజాగా మనకు ఈ వెరిఫికేషన్లు కూడా మరొక 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. మరి మరొక 3 నెలల పాటుగా ఈ వెరిఫికేషన్లు అనేవి ఉంటాయండి. ఇప్పటి వరకు కూడా చాలామంది వెరిఫికేషన్ జరగని వారు ఉన్నారు. మరి అలాంటి వారు దగ్గర 5 లక్షల మంది పైన ఉన్నారని చెప్పేసి నోటీసులు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇంకా 2 లక్షల పైగా వెరిఫికేషన్ కావాల్సినటువంటి వారు ఉన్నారండి. మరి వారి వెరిఫికేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఇక 50 ఏళ్ల పెన్షన్కి కొత్త సంవత్సరం జనవరి నెలలో అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. 50 సంవత్సరాల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వితంతు, ఒంటరి మహిళ ఇలా 24 కేటగిరీలకి సంబంధించి పెన్షన్ కోసం కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు మరి జనవరి నెల నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుందన్నమాట. అవకాశం ఇలా అప్లై చేసుకున్న తర్వాత వారందరికీ కూడా మరి పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరిపి మనకి జనవరి నెల తర్వాత కొత్త సంవత్సరంలో పెన్షన్ అనేవి మరి మంజూరు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. దీంతో పాటుగా వికలాంగులకు కూడా కొత్తగా వికలాంగులకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వెంటనే మరి వారికి సదరం సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్స్ అన్నీ పూర్తి చేసి కొత్తగా సదరం సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క పెన్షన్ల రూపంలో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పెన్షన్దారుని కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలండి. మీరు ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతోంది త్వరలో. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఈ విషయాలు అనేవి దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పెన్షన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రెడీగా ఉండండి. దీంతో పాటుగా ఇప్పటికే పెన్షన్స్ పొందుతున్న వారు కూడా జాగ్రత్తగా ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేస్తుంటుంది
ఉంటుందండి. మరి అప్పుడు మరి మీరు ఇంటింటికి సర్వే అనేది మొదలుపెట్టారు. ఇంటింటి సర్వేలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇందులో ఏదైనా మీకు అనర్హత కనుక ఉంటే గనక మీ పెన్షన్ పైన మరి మీకొచ్చే పథకాల పైన కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని సిద్ధంగా ఉండండి. మరి అర్హత ఉంటేనే పెన్షన్లు కూడా అప్లై చేసుకోండి తప్ప అనర్హత ఉండి అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే అనర్హత ఉన్నవారు పెన్షన్ పొందుతూ ఉంటే అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్ కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా 1వ తారీఖునే పంపిణీ చేస్తుందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి అన్ని రకాల అర్హతలు పెన్షన్‌కి సంబంధించి మీకు ఉంటేనే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా మరి ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంటింటికి తిరిగి మళ్ళీ సర్వే అనేది ప్రారంభించబోతుందనమాట. అంటే ఎక్కడైనా కూడా మరి అర్హత లేకుండా పెన్షన్స్ అనేవి తప్పుగా తీసుకుంటున్నారా అని చెప్పేసి దీనిపైన ఇంటింటికి తిరిగి సర్వే అనేది మళ్ళీ చేపడతారండి. మరి త్వరలోనే మనకి ఈ సర్వే అనేది కూడా జరగబోతుందనమాట. ఈ సర్వేలో పలు రకాల ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు. అదేవిధంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఏదైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాంతోపాటుగా సిస్టర్ ఆఫ్ వెరిఫికేషన్కి లోబడి మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కూడా జరుగుతుందండి. మరొకసారి రీవెరిఫికేషన్, రీసర్వే కూడా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉన్నవారికి పెన్షను ఖచ్చితంగా వస్తుందండి. అలాంటి వారు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎవరైతే అర్హత లేకుండా కూడా పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారి పెన్షన్ అనేవి రద్దు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరి గట్టిగా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇదండి పెన్షన్స్కి సంబంధించి ఇవాల్టి తాజా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.